చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టడం అనేటువంటిది ఆయనకు ఆనవాయితీ. దానిలో ఈ విధంగా ఆయన తీసుకునేటువంటి ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన వ్యవహార తీరు రైతులు ప్రజలు తీవ్రంగా కోలుకోలేనటువంటి దెబ్బతినేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు ఒకసారి చూస్తే సీమ రైతులకు సంబంధించి రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సంబంధించి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలి, ప్రజలకు తాగునివ్వాలనేటువంటి ఆలోచనతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని శాశ్వతంగా ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిని శాశ్వతంగా సమాధి కట్టేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు పోకడలు కనిపిస్తున్నాయి. సీమ రైతులు ఈరోజు పాపం వాళ్ళు కన్నీళ్లు తెప్పించేలా వాళ్ళందరికీ రైతులకి ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో గుక్కిడి నీళ్లు అందించడానికి కూడా వీలు లేకుండా ఈరోజు దారుణమైనటువంటి కుట్రలు పన్నుతున్నారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం గుక్కిడి నీళ్లు అందించడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పాలన అందించారో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 15 సంవత్సరాలలో రైతులకు సంబంధించి కానీ ప్రజల అవసరాల గురించి కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. సీమలో పుట్టావు, రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వాడివి, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశావు, అవకాశం వచ్చింది 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి అవకాశం. ప్రతి సందర్భంలో నేను రాయలసీమ నుంచి వచ్చాను, 4 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పి నువ్వే డబ్బు కొట్టుకుంటావు. ఏ రోజైనా ఆ ప్రాంతానికి ఆ రైతాంగానికి ఒక్క మేలు చేకూర్చేటువంటి విధంగా ఒక్క నిర్ణయం అయినా తీసుకున్నావు అనేటువంటిది ఈరోజు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాలని అడ్డుపుల్ల వేయడంలో మాత్రం చంద్రబాబు నాయుడు ముందు వరుసలో నిలబడుతున్నాడు. ఏ రోజు రాష్ట్రంలో తాను అధికారంలో ఉన్నా, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా ప్రజల ప్రయోజనాలను కాపాడాలనేటువంటి ఆలోచన ఏ రోజు చంద్రబాబు నాయుడికి కలగదు. ఏ రోజు ప్రజల ప్రయోజనాల గురించి పట్టించుకోవడం అంత ఘోరంగా విఫలమైనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో కేంద్రంలో భాగస్వామిగా లేకపోయినా, ఏ పార్టీతో పొత్తు కలవకపోయినా, ఎక్కడైనా సరే రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడినటువంటి సందర్భాలు లేవు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలుపెరగనటువంటి రీతిలో పాలన సాగించాడు తప్ప ఎక్కడ కూడా రాజీ ధోరణి అవలంబించినటువంటి పరిస్థితుల్లో కనిపించలేదు. అన్ని వర్గాలకు మేలు చేకూర్చడంతో పాటు అన్నదాతలకు మరింత మేలు చేకూర్చేటువంటి విధంగా ఆయన పరిపాలన సాగింది. దాంతోపాటు ఈరోజు బడుగుల జీవితాలను ఉద్ధరించేటువంటి విధంగా ఆయన పరిపాలనను ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. ఈరోజు కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రతి ఒక్కటి మన హక్కుగా భావించి పోరాడాడు తప్ప మీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడతామని చెప్పి ఏ రోజు కూడా చేయి చాచి యాచించినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు ఉద్దేశాన్ని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని, రాష్ట్ర ప్రజల ఉద్దేశాన్ని, రాష్ట్ర ప్రజల లక్ష్యాన్ని, రాష్ట్ర ప్రజల మనోభావాలని గుర్తుపెట్టుకుని దాని మీద ఎక్కడ రాజీ పడకుండా వాటిని సాధించుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిని ఏమాత్రం పట్టించుకోకుండా రైతాంగానికి తీవ్ర దోహం చేస్తుంది. ఇది అన్యాయం. ఇది రైతులు ఎప్పటికీ ప్రభుత్వాన్ని క్షమించరు. కాబట్టి ఈరోజు ఏదైతే ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఉందో ఈపీఈఎస్సి, దానికి సంబంధించినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడ వాదనలు వినిపించకపోవడం వల్ల ఈరోజు రాయలసీమ తొలి దశకే ఎత్తిపోతల పథకానికి సంబంధించి తొలి దశ పనులకే ఈరోజు బ్రేక్ పడడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రతి దానిలో బనకచెర్ల ప్రాజెక్టు మీద నాటకాలు ఆడుతున్నాడు. పోలవరం నీళ్లు బనకచెర్లకు తీసుకొస్తామని చెప్పాడు చంద్రబాబు. పదే చెప్పాడు, పోలవరం నీళ్లు బనకచెర్లకు తీసుకొస్తాం, సముద్రానికి పోయే నీటిని సమగ్రంగా వాడుకుంటాం చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఆయన శిష్యుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన దగ్గర రకరకాలుగా మాట్లాడించి ఆయన దగ్గర అభ్యంతరాలు లేవనెత్తి ఆ పనులు జరగకుండా ఒక పక్క మాత్రం నేను బనకచెర్లకి ఈరోజు పోలవరం నీళ్లు తీసుకొస్తానని నువ్వు ప్రచారానికి వాడుకోవడం తప్ప రైతుల ప్రయోజనాల గురించి ఏ రోజైనా ఆలోచన చేసినటువంటి నేపథ్యం ఉందా? ఏ రోజైనా ఆ విధంగా ఆలోచన చేశావా? వర్చుసా లైఫ్ స్పేసెస్ హైదరాబాద్, బెంగళూరు, నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ వర్చుసా. మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ వెరాసిటీ, కాకుపల్లి బిట్ 2, వర్ధన్ వెలెన్సియా, గూడూరు, బ్లూమ్ ఫీల్డ్, మనవోలు. ఫ్లాట్ మరియు విలాస్ కొరకు సంప్రదించండి. వర్చుసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రామూర్తి నగర్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు.